68, బీజేపీ 74, ఇతరులు 197 స్థానాల్లో వచ్చింది. సో ఓవరాల్గా 3 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందారు. కాబట్టి సరే, ఇదంతా ఇవాళతో క్లోజ్ అయిపోయింది. ప్రచారాలు, పోలింగ్ ఫలితాలు మొత్తం అంతా అయిపోయింది. రకరకాల సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇక అభివృద్ధి ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారము గ్రామాలను ఎంతవరకు డెవలప్ చేస్తారు, నిధులు ఎక్కడి నుంచి వస్తారు, ఇదంతా కూడా చర్చకు వస్తుంది. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? మీకు నాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, యోయో టీవీ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల అనంతరం జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు. దీనికి కారణాలు ఏవైనా రిజర్వేషన్ ప్రక్రియ కానివ్వండి, బీసీ రిజర్వేషన్స్ 42% అమలుపరచాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేసింది. భారతీయ జనతా పార్టీ తర్వాత వాళ్ళు ఏమాత్రం కూడా దీనికి సహకరించకపోవడం, దీన్ని ముందుకు తీసుకుపోలేని పరిస్థితుల్లో ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి కోర్టు లీగల్ సమస్యల ద్వారా ఆగిపోయి మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఎన్నికలను అనివార్య పరిస్థితుల్లోనే నిర్వహించడం జరిగింది. కోర్టుకు లోబడి. రెండోది, ఈ మార్చి దాటితే అనేకమైనటువంటి నిధులు బోన్సేటువంటి అవకాశం ఉన్నది. గ్రామాలు సర్పంచులు లేక, అక్కడ సరి అయినటువంటి పరిపాలన విధానం లేక ఇబ్బంది పడుతున్నారు. మౌలిక వసతుల కోసం, అనేక విషయాల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మొదలు గ్రామాలు సరిగా ఉంటేనే తర్వాత ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎన్నికల అనివార్య పరిస్థితుల్లో నిర్వహించడం జరిగింది. అనివార్యం అంటే ఎన్నికలు పెట్టడం అనేది ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉన్న 42% రిజర్వేషన్ ఇచ్చిపోవాలనేటువంటిది కాకుండా కూడా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. 3 విడతలుగా జరిగిన ఎన్నికల్లో కూడా అన్నిట్లలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికమైనటువంటి సర్పంచ్ స్థానాలను ఇచ్చిండ్రు. అసలు లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ శాతం వచ్చేటువంటి అవకాశం ఉండే. కాకపోతే పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి గ్రామాల్లో సమీకరణలు వేరే విధంగా ఉంటాయి. గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వ్యక్తిత్వాలు, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమస్యలు అనేటివి ఉంటాయి. వాటికి లోబడి కొంత మాకు ఇంకా రావాల్సింది ఇంకొక 15-20% రావాల్సింది తగ్గింది. ఇక ఇది పార్టీ రహితంగా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఇట్లా అనేక సమీకరణలు. కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అలయన్స్లు ఉంటాయి, కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్లు ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్, ఈ పార్టీ బేస్డ్ కాదు కాబట్టి వాటికి అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి రిజల్ట్స్ అనేటివి కొంత ఇది వచ్చింది. బట్ ఏదైనా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పూర్తి స్థాయిలో ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ యొక్క భావజాలాన్ని ఆశీర్వదించినట్టుగా మేము భావిస్తూ దీని గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతోటి ప్రభుత్వం ముందుకు పోవడానికి నిర్ణయించుకుంది. దీంట్లో ఇదివరకు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను బాగున్న వాటిని కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాన్ని రూపకల్పన చేసి కలెక్టర్ల ద్వారా డైరెక్ట్ ఏ విధంగా వీళ్లకు నిధులు అందే విధంగా చేయాలి, కేంద్రం నుంచి వచ్చే నిధులే కాక రాష్ట్రం నుంచి వచ్చేటువంటి వాటిని ఏ విధంగా చేయాలనే దాని మీద త్వరలో దీన్ని ప్రకటన చేస్తామని కూడా ఇంతకుముందు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కాబట్టి 20వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత గ్రామాభివృద్ధులకు చేయబోయేటువంటి కార్యక్రమాలంటే ఇప్పుడు జనరల్గా ఉండేటువంటి రోడ్లు, డ్రైనేజీలు ఇవే కాకుండా, విద్యుత్ దీపాలు ఇవే కాకుండా గ్రామాలకు కాస్త పచ్చదనాన్ని పెంచుకుంటూ ఇంకే విధంగా చేయాలి. అదేవిధంగా వాళ్లకు సచివాలయం లాగా టోటల్ అన్ని స్థాయిలో అందుబాటులో ఉండేటట్టు అన్ని రకాల రెవెన్యూ సిబ్బందిని కూడా ఇప్పుడు ఏర్పరచడం జరిగింది. ఏదైతే ఇంతకుముందు వాళ్ళు ఆర్ఐలను తీసేసిండ్రో, మన రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్లను తీసేసిండ్రో, మనం కూడా వాళ్ళని ఏర్పరిచిండ్రు. కాబట్టి ప్రతి గ్రామానికి అతను రెవెన్యూ సిబ్బంది, ఇటు పంచాయతీరాజ్ సిబ్బంది, అన్ని రకాల సిబ్బందులు అక్కడ ఉండి ప్రతి వారం అందరికీ అందుబాటులో ఉండే విధంగా కావాల్సినటువంటి అన్ని సేవలు వాళ్ళకు రెవెన్యూ పరంగా కానివ్వండి, పంచాయతీరాజ్ పరంగా కానివ్వండి, అందాల్సినటువంటి అన్నిటి కూడా త్రూ గ్రామ పంచాయతీ ఏర్పరచడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ముందుకు రాబోతున్నారు. అభివృద్ధి అంటే నిరంతరం జరగాల్సినటువంటి ప్రక్రియ. మంచినీటి వసతే కానివ్వండి, మౌలిక వసతులే కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మేము రాజీవ్ ఉపాధి ఇది మనం నిర్ణయం చేసినాం, అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లను కూడా ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీలు ఉన్నాయి. వాటితో పాటు గ్రామ పంచాయతీలు వచ్చినాయి కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా దాంట్లో సభ్యుడిగా ఉండి ఇందిరమ్మ ఇండ్లను సరైనటువంటి రీతిలో ఇవ్వడానికి, లబ్ధిదారులను గుర్తించడానికి, మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి
ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడడం ద్వారా దానికి ఒక రకమైనటువంటి వేదిక ఏర్పడ్డది. అది బాగుంటుంది. ఇంకా కావలసినటువంటి ఇవైతే రాజీవ్ ఇదైతే ఉపాధి ఇది ఇద్దామని చెప్పినామో గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలు కావాలని చెప్పి ఆపిండ్రు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాయి కాబట్టి లబ్ధిదారులను గుర్తించడానికి సరైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యువకులను కానివ్వండి, రైతులను కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ కావలసినటువంటి స్త్రీలకు, మహిళలకు కావలసినటువంటి సాధికారత, ఆ పెన్షన్దారులను గుర్తించడానికి, రేషన్ కార్డ్స్లో ఇంకా లబ్ధిదారులు ఉంటే వాళ్ళని గుర్తించడానికి ఈ వ్యవస్థ ఏర్పడ్డది. ఇవన్నిటినీ ప్రజలకు అందించేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అందరూ నూతనంగా ఎన్నికైనటువంటి అందరు సర్పంచులకు నేను మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఈ 5 సంవత్సరాలు విజయవంతంగా గ్రామాభివృద్ధిలోకి తోడ్పడి రాష్ట్రాభివృద్ధిని అదేవిధంగా దేశాభివృద్ధికి దోహదపడాలని తెలియజేస్తున్నాను. రైట్. సో నరసింహనాయుడు గారు, సో ఓవరాల్గా 3 విడతల్లోనూ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్కి అలాగే వార్డు మెంబర్లకు సంబంధించి 3 విడతల్లో బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చాయా, ఆశించిన స్థాయిలో బీజేపీకి వచ్చాయా, బీజేపీ పట్ల గ్రామీణ ప్రజల్లో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది, ఎంతవరకు ఆదరించారు ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఓన్లీ పట్టణ స్థాయిలోనే బీజేపీ ఉంటుంది.